అండ్ నువ్వు ఇక్కడ మాట్లాడినప్పుడు నాకు ఇంకొకటి, ఇక్కడ చాలామంది ఉమెన్ కూడా ఎందుకు ఎవ్రీ టైమ్ ఉమెన్ ఆర్ టాకింగ్ అబౌట్ పీరియడ్స్, పీరియడ్స్, పీరియడ్స్ అని మాట్లాడుతున్నారు. అండ్ అబ్బాయిలు కూడా మీకు పీరియడ్స్ మాత్రమే ప్రాబ్లమ్ అయితే మాకు డైలీ లైఫ్‌లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాకు మంత్ అంతా పీరియడ్ పెయిన్సే ఉంటాయి. ఎమోషనల్‌గా మేము కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. వి కాంట్ సేయింగ్ ఎవ్రీ టైమ్ మాకు ఇలా ప్రాబ్లమ్ అవుతుంది, ప్రాబ్లమ్ అవుతుందని. బట్ వై వుమెన్ ఆల్వేస్ సేయింగ్ పీరియడ్ ప్రాబ్లమ్, పీరియడ్ ప్రాబ్లమ్? పీరియడ్స్ వచ్చాయి, పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడితే పెద్ద సమస్య అయిపోతుంది కదా, మాట్లాడకూడదు. నొప్పి, కడుపులో నొప్పి వస్తున్నా, బ్యాక్ పెయిన్ వస్తున్నా, నాజియా వస్తున్నా, తల తిరుగుతున్నా, కాళ్ళు లాగుతున్నా, మడాలు కింద హీల్స్ నొప్పులు వస్తాయి. కొంతమందికి ఇన్నర్ తొడలు నొప్పులు వస్తాయి. కొంతమంది ఊరికే కక్కేస్తారు. కొంతమందికి డయేరియాస్ వస్తాయి. కొంతమందికి హెడేక్స్ వస్తాయి. కొంతమందికి బ్లోటింగ్ ఎక్కువైపోయి పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. కొంతమందికి రకరకాల పీసీఓడి ఇష్యూస్ వస్తాయి. అవి మనకి 5 రోజుల హార్మోన్ ప్రాబ్లమ్స్ అని నువ్వు నేను తీసి పడేయొచ్చులే, కానీ నెల మొత్తం అదే సైకిల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంత డిస్టర్బెన్స్ ఉండి ఆడవాళ్ళు పని చేస్తారు ఇంట్లో. ఓకే, మనం దాన్ని పనని ఒప్పుకోంలే, అది అన్‌పెయిడ్ లేబర్ కదా. అమ్మగా పుట్టింది కాబట్టి చచ్చినట్టు వంట చేయాలి. అక్కగా పుట్టింది కాబట్టి పిల్లాడు ఇంటికొచ్చి సోఫాలో కూర్చోగానే మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వాలి. అటు ఇటు తిరగాలి, ఇల్లంతా తిరుగుతూ ఉండాలి. అదేది లేబర్ కాదు. అదంతా తల్లిగా ఉంది కాబట్టి చేసి పెట్టాలి అన్న దాంట్లో. దట్ ఈస్ ఆల్సో లేబర్. దట్ ఈస్ ఆల్సో వర్క్, బట్ ఇట్ ఈస్ నాట్ పెయిడ్. బాడీ అలసిపోతుంది, బాడీ ఇబ్బంది పడుతుంది, రెస్ట్ ఉండకపోవడం. ఇంత చేస్తూ సంపాదించే మహిళలు కూడా ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళొచ్చి కూడా చేస్తారు. సో పీరియడ్ గురించి కంప్లైంట్ చేస్తున్నప్పుడు మాస్కులిన్, చాలా మంచి మాస్కులినిటీ ఉన్న మగాడు అర్థం చేసుకుంటాడు, కానీ ఓ తెగ అరుస్తుంది అని కంప్లైంట్ చేయడు. కంప్లైంట్ చేస్తున్నాడు అంటేనే ఏమో, ఐ డోంట్ థింక్ హీ నీడ్స్ థెరపీ. హీ నీడ్స్ థెరపీ. యా, ఎంపతి కోల్పోయిన మనిషి అనమాట. ఎంపతి కోల్పోవడం చాలా తప్పు. అబ్బాయిలకి సమస్యలు ఉంటాయి, కానీ షో మీ ఎ మ్యాన్ హూ బ్లీడ్స్ ఫర్ 5 days ఇన్ ఎ మంత్ ఇన్ ఎ రో అండ్ స్టిల్ వేక్స్ అప్ ఎవ్రీ డే అండ్ గెట్స్ టు వర్క్, ప్రొవైడ్స్ ఫర్ ద ఫ్యామిలీ, కుక్స్ ఫర్ ద ఫ్యామిలీ, క్లీన్స్ ద హౌస్ అండ్ స్టిల్ సర్వైవ్స్. నీ చెయ్యి ఒకసారి ఇవ్వమచ్చా, ఒక కట్ చేస్తాను ఇట్లా 5 రోజులు అలా బ్లీడింగ్ అవుతూ కనపడు నాకు. కట్ వేయొద్దు, బ్యాండేజ్ వేయొద్దు.